హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు బాగున్నారు? మేమైతే మస్తున్నాము. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ పికిల్ చేస్తున్నానండి. ఎగ్ పికిల్ కోసం ఫస్ట్గా నేనైతే ఎగ్స్ ఉడకబెట్టుకొని వాటిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఇలా నూనెలో వేపుకుంటున్నానండి. నూనెలో వేపేటప్పుడు గరిటెతో కలుపుతూ ఉండాలి, లేదంటే అవి చిట్లే అవకాశం ఉంటుంది. అలా దోరగా వేయించిన తర్వాత అదే బాండిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం అల్లం వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ దాంట్లో కొంచెం మెంతిపిండి, జీలకర్ర పిండి ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. నేను ఫస్ట్ అయితే అల్లాన్ని దోరగా వేగేదాకా కలిపిస్తున్నాను. చూడండి, దోరగా వేగింది అల్లం. ఇప్పుడు కొంచెం ఆవ పౌడర్, తర్వాత కొంచెం మెంతి పౌడర్ వేసుకుంటున్నాను. చూడండి, తగినంత వేసుకోండి. మీరు ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుంటే వాటికి సరిపడా తీసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నానండి. నేను 5 ఎగ్స్ తీసుకున్నాను, అందుకని 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి, 1 టేబుల్ స్పూన్ ఆవపిండి తీసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. కొంచెం 2 రెబ్బల కరివేపాకు వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసుకొని కొంచెం దూరగా వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. చూడండి, ఇలా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కారం ఉప్పు వేగాలి కదండి, పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూడండి, ఇలా మిక్స్ కావాలి మొత్తం. తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఎగ్స్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి దీంట్లో కలుపుకోవాలి. చూడండి, ఇలా దీంట్లో ఈ మసాలాలో వేసుకొని కలుపుకోవాలి. బాగా మసాలాలన్నీ ఎగ్స్ పీసెస్కి కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, రోజు ఎగ్స్ ఉడకబెట్టుకుని తినే ఇబ్బంది ఉండే వాళ్ళైతే ఇలా ఎగ్ పికిల్ చేసుకొని పెట్టుకున్నారంటే ఆరోగ్యానికి ఆరోగ్యం. కర్రీ లేనప్పుడు అన్నంలోకి ఈ ఎగ్ పికిల్ వేసుకొని తినడానికి కూడా బాగుంటుంది.